పరిస్థితులను ఎప్పుడు మీరు అంచనా వేయొద్దు, పరిస్థితులను ఎప్పుడు లెక్కల్లో తీసుకోవద్దు. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా, పరిస్థితులు ఎంతగా భయం కలిగించేదిగా, నష్టం కలిగించేదిగా ఉన్నా, అసలు ఆ పరిస్థితులను చూస్తుంటే మీకున్న కొద్దిపాటి విశ్వాసం మరింత దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు చూడద్దు. మీరు పరిస్థితులను చూసి మీరు కలవరపడద్దు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ ఏడంతలు అగ్ని మండెను. వీళ్ళు వచ్చిన తర్వాత రాకముందా అగ్ని మండుతుంది, కానీ వీరు వచ్చిన తర్వాత ఎన్నంతలు మండింది? రాజాగ్రహం, అత్యాగ్రహం. ఎందుకంటే రాజుకి కోపం వచ్చింది. బబులోను చక్రవర్తులు, బబులోను తర్వాత వచ్చిన మాదియ పారసిక చక్రవర్తులు చాలా క్రూరులాళ్ళు. వారు చెప్పిన మాట వినాలి, లోబడాలి, దాటకూడదు వాళ్ళని. కానీ వీళ్ళు దాటేశారు. మిగతా విషయాలు అయితే వినేవాళ్ళు, కానీ ఇప్పుడు వారి విశ్వాసానికి సంబంధించిన విషయం ఇది. వారు ఏ వాక్యం అయితే నేర్చుకున్నారో చిన్నతనం నుండి, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే వారు అభ్యసింపచేశారో వారి తల్లిదండ్రులు వారికి, హెబ్రీ బాలురికి, దానిని అమలు జరిపే సమయం ఇది. విని ఊరుకుంటే ఏముంది? ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా, విని మొక్కండి అంటే ఏముందిలే కాసేపు మొక్కేద్దాం. ఆ వీణ విపంచిక సింపోనియా నాదం విన్నప్పుడు అందరూ రాజు పెట్టిన దొరాయను ప్రాంతంలో ఆ ప్రతిమకు ఏముందిలే, మన దేశం కాదు ఇది, మన ఊరు కాదు, మన భాష కాదు, మన సంస్కృతి కాదు, ఏమైందిలే ఈ దేశంలో మనల్ని ఎవరు చూడొచ్చారు అని ఆ పెద్ద సంగీత వాయిద్యాలు వినిపించినప్పుడు రాజుగారు పెట్టిన ప్రతిమకు వాళ్ళు కూడా మొక్కుంటే ఇంకా వాళ్ళు విన్న వాక్యానికి, అభ్యసింప చేసిన నేర్చుకున్న వాక్యానికి విలువ ఉన్నదా? ప్రాక్టీస్ అంటే అదే. ఇప్పుడు మరి ప్రాక్టీస్ అంటే ఈరోజు మీరు చాలా వింటారు కదా, గతంలో కూడా విన్నారు కదా. ఏదో ఒక సమయంలో మీరు ఇంటి దగ్గర కావచ్చు, మీరు పనిచేసే ఆఫీస్లో కావచ్చు, మీ ప్రయాణంలో కావచ్చు, బయట మీరున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో దేవుని వాక్యం మీకు గుర్తు వస్తుంది. ఆ సమయంలో నువ్వు విన్న వాక్య ప్రకారం నువ్వు ఏ వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడాడో దానిని నువ్వున్న పరిస్థితులకి అన్వయించుకునే సమయం, దట్ ఇస్ అ ప్రాక్టీస్. నిర్ణయం తీసుకోవాలా, మాట్లాడాలా, వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఇదే సాధకం. ఒకవేళ ఇంత వాక్యం విని ఏముందిలే అని నువ్వు ఆ నిర్ణయం తీసేసుకున్నారనుకోండి, నో యూస్. మరి విన్నదాని వల్ల ప్రయోజనం ఏముంది? ఇంత వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? వారు విన్న వాక్యం ఏంటో తెలుసా? నేను తప్ప వేరే దేవుడు మీకు పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ దేని రూపమునైనను మీరు నా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వాళ్ళు విన్నారా? చిన్నప్పటి నుంచి విన్నారా లేదా? ఇప్పుడు మరి ఈయన చేసింది ఏంటి? ఈ ప్రతిమ పెట్టి మొక్కమంటే వారు విన్న వాక్యానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనికి సంబంధం ఏమన్నా? అందుకే వాళ్ళు ఏ వాక్యం అయితే విన్నారో, ఏ వాక్యము ద్వారా పోషించబడ్డారో చిన్నప్పుడు దానిని అమలు జరిపారు. అందుకే అన్నారు, నెబుకద్నెజరు ఇందును గురించి జవాబు చెప్పవాలన్న చింత మాకు, మేము విన్నది, మేము నేర్చుకున్నది, మేము సేవించుచున్న దేవుడు. అంటే వాళ్ళు ఎప్పుడు సేవిస్తున్నారు? ఈరోజా, మొన్న, చిన్నతనం నుండా? అది సేవించుచున్న దేవుడు. వేడిమి గల అగ్ని గుండము నుండి తప్పించడానికి వారు సేవిస్తున్నామని చెప్పారు. ఆయన సమర్థత గురించి చెప్పారు. ఇంకొక మాట చెప్పారు, ఒకవేళ ఆయన రక్షించలేదనుకో, ఎంత బాగా చెప్పారు చూసారా వాళ్ళు? రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన నిర్ణయం చూసారా, ఆయన చిత్తం ఇదే, ఆయన చిత్తం. ఆయన చిత్తం ఈ అగ్ని గుండంలో మేము కాలి చనిపోవాలనుకుంటే హ్యాపీ. మందాకు వస్తే
ఏం చెప్తారు మీరు? అసలు అగ్నిగుండం దాకా మనం ఎందుకు వస్తామంటారా? కదా, అగ్నిగుండం దాకా వస్తామంటారా? ఎప్పుడో రాజీ పడేవాళ్ళమేమో మనం. రాజీ పడద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాగ్దానం, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం ఓరిమి అవసరమైంది అంటే అది.